టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ డాక్టర్ అనూహ్య. సో అనూహ్య, చాలామంది ఆడవాళ్ళల్లో ఉన్న పెద్ద మైనస్ ఏంటి అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ ఉండదు. అంటే ఇప్పుడున్న అమ్మాయిలకైతే చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడున్న అమ్మాయిల గురించి అయితే అస్సలు కాదండి. ఇప్పుడున్న అవును. అమ్మాయిలు అసలు వాళ్ళ క్లారిటీ చాలా ఉందన్నమాట. తక్కువ మంది అమ్మాయిలకి లేదు, ఎక్కువ మంది అమ్మాయిలకు ఉంది. అట్ ది సేమ్ టైం అబ్బాయిలకు కూడా చాలా మందికి పాపం క్లారిటీ ఉండదు. ఎక్కడికన్నా వెళ్ళినా భార్యకి ఏం కావాలో తెలుసు, పిల్లలకి ఏం కావాలో తెలుసు, తన దాకా వచ్చేసరికి స్టాప్ అయిపోతూ ఉంటారు. మేబీ వాళ్ళకి క్లారిటీ లేకపోవడం. ఇక ఆడవాళ్ళల్లో అయితే భర్తకి ఏం కావాలో ఇష్టం అన్నీ తెలుస్తాయి. వాళ్ళకి ఏమి ఇష్టం, నీకేమి ఇష్టం అంటే ఓ 10 నిమిషాలు ఆలోచించుకోవాల్సి వస్తుంది. అవును. ఆ క్లారిటీ అనేది బాగా మిస్ అవుతూ ఉంటుంది. ఎందుకు అలా మిస్ అవుతుంది అంటే సెల్ఫిష్ లేకపోవడమా? 100% ఒక సేయింగ్ ఉంది రాదా. ఇప్పుడు దానికన్నా ముందు చెప్తాను. మీరు అడిగిన ఈ క్వశ్చన్ అనేది చాలా కామన్ అన్నమాట ఇది. అయితే ఇది ఓన్లీ ఆడవాళ్ళలోనే కాదు, మగవాళ్ళలోని కూడాను. సో ఒక సేయింగ్ అనేది ఉంది, సెల్ఫిష్ టు బి సెల్ఫ్లెస్. సెల్ఫిష్ టు బి సెల్ఫ్లెస్. చాలా డీప్ మీనింగ్ ఉంది. అదే, వినడానికి selfish చాలా to be సిల్లీగా selfless. ఉంటుంది, కానీ చాలా డీప్ మీనింగ్ ఉంది. ఓకే. మీరు చెప్తున్న ఈ ప్రాబ్లం అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే, ప్రెసెంట్ సంసారం అనేది ఒక చదరంగం అంటారు కదా, అది మేనేజ్ చేయడం దీంట్లోని. అమ్మాయిలే కాదు, కొంతమంది అబ్బాయిలు కూడా ఆ కేటగిరీలోనే ఉంటారు. అమ్మాయిలు అయితే ప్రతిదీ కూడాను ఫ్యామిలీకి, అత్తమామలకి చేసి పెట్టడం, లేదా పిల్లలకి చేసి పెట్టడం, వాళ్ళకంటూ ఏం కావాలి ఏంటి అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. వాళ్ళ కోసం అంటే ఏమి చేసుకోరు, అదొక పెద్ద పాపంలో చూస్తారు, ఒక పెద్ద సిన్ లాగా. అబ్బాయిల విషయంలో వచ్చినప్పటికీ వీళ్ళకి చేసి పెట్టడానికి వాళ్ళ వైఫ్స్ కానీ మదర్స్ కానీ ఉంటారు. అయితే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఈ దీంట్లోనే పడిపోయి అబ్బాయిలు వచ్చినప్పటికీ వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకున్నా, ఉదాహరణకు ఒక ఫోన్ వాళ్ళకి అవసరం ఉందనుకోండి, ఆ ఫోన్ ఇట్లా కొంచెం క్రాక్ ఏదో పాడై ఉన్నా కూడా ఇంకొన్నాళ్ళు వస్తుందిలే, మేనేజ్ చేసేసుకుందాము, ఇప్పుడు ఇంకేదైనా అవసరం ఉంటుందేమో, పిల్లలకి ఏదో అవసరమేమో, లేదా ఆవిడకి ఏదైనా కొనిపెట్టాలేమో, భార్యకి ఏదైనా తీసుకురావాలేమో అని ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారు. ఇక్కడ ఏంటవుతుందంటే వాళ్ళతో వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవటం అనేది మానేశారు. చాలా కామన్గా చూస్తూ ఉంటాం రాదా. ఒక ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు మనం బయట ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి తినటానికి, మీరు అన్నట్టు 2 రకాల వాళ్ళు ఉన్నారు, కానీ కొంతవరకు కూడాను మేజర్గా చెప్పుకోవాలి అంటే అక్కడున్న మెనూలోంచి చూసి వాళ్ళకి ఏది కావాలో కూడా వాళ్ళు ఆర్డర్ చేసుకోలేరు. ఏదైనా పర్లేదులే, మీరు ఏది తింటే నేను అదే తింటా. వాళ్ళ దగ్గర ఐడియా ఉంటుంది, పిల్లలకి ఏం కావాలి, అత్తమామలు ఏం తింటారు, పిల్లలైతే నూడిల్స్ తింటారనో, అత్తమామలు అంటే ఏదో ఫ్రూట్ సలాడనో, హస్బెండ్ అంటే ఏదో నాననో, వాట్ ఎవర్ ఏది కావాలో అందరి కోసం వీళ్ళకి తెలుసు, కానీ వీళ్ళ కోసమే వీళ్ళకి తెలీదు. అంటే ఆ ఇంపాక్ట్ చూస్తున్నారు అసలు మీరు. ఒక చిన్న డెసిషన్, ఒక మెనూ కార్డ్లోంచి ఒక ఫుడ్ అనేది వాళ్ళు ఆర్డర్ చేసుకోలేకపోతున్నారు అంటే ఇంకా వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకోగలరు లైఫ్లోని. అంటే వీళ్ళకి ఆ సాక్రిఫైసింగ్ నేచర్ అనేది అలవాటు అయిపోయింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏంటి అంటే వీళ్ళతో వీళ్ళకి కనెక్షన్ అనేది పోయింది. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ఇష్టాలు ఏంటి. సాధారణంగా చూసుకుంటే కొంతమంది అమ్మాయిలు పెళ్లి ముందు చాలా అంబిషియస్గా ఉంటారు, నేను అదవ్వాలి ఇదవ్వాలి, అది ఒక చాలా డ్రీమ్స్ ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత ఈ దీంట్లో పడిపోయి, ఈ చదరంగంలో పడిపోయి అవన్నీ మర్చిపోతారు. టోటల్లీ డిఫరెంట్ పర్సన్. వాళ్ళ జీవించరు. ఇంకొక మనిషి, ఏదో ఒక కొత్త వ్యక్తి పుట్టుకొచ్చి ఆ కొత్త వ్యక్తిలాగా జీవిస్తారు. కాబట్టి వీళ్ళు బయటకి ఏదో సరదాగా అది ఉంటూ నటిస్తున్నా లోపల సంతోషంగా అనేది మాత్రం అస్సలు ఉండరు. వాళ్ళతో వాళ్ళకి కనెక్షన్ అనేది ఏర్పడాలి. అయితే ఇది ఎలా చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, సెల్ఫిష్ టు బి సెల్ఫ్లెస్ అని. అస్సలు సెల్ఫిష్గా ఉండడం అనేది తప్పు కాదు. ఎప్పటి వరకు తప్పు కాదు, దానివల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ పడనంత వరకు అస్సలు తప్పే కాదు. మీరు సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు అంటే మీకోసం మీరు కదా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక మదర్ ఉన్నారనుకోండి, ఫ్రెష్గా అన్నీ చేసి పెట్టి నిన్నటి కూరలు ఏమైనా ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని రీహీట్ చేసుకొని తిన్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ అదే చేస్తుంది మదర్, అదే చేస్తుంది. అవును.
అదే మదర్ చేసే పనే అది. సెకండ్ ఏంటి, రెస్పెక్ట్ మీకు మీరే ఇచ్చుకోవట్లేదు కదా. పక్క వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు ముందు మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చేది. థర్డ్ ఏంటి అంటే చిన్న చిన్న చాయిసెస్ చేయడం నేర్చుకోండి లైఫ్లో. తప్పేం కాదు అసలు. ఒక రోజులోని ఇవాళ రోజున నేను నా కోసం ఇవాళ నేను ఇది చేస్తున్నాను, మీకోసం మీరు, మీకు నచ్చిన ఒక వంటకం ఏదైనా ఉందా మీకోసం మీరు చేసుకోండి. ఆ రోజు ఒక మూవీ కూడా వచ్చింది కదా ఈ మధ్యన నెట్ఫ్లిక్స్లోని, అందులోని కూడా ఉంటుందన్నమాట. అందులోని నాకు మూవీ పేరు గుర్తు రావట్లేదు. మదర్కి ఏంటంటే లోటస్ స్టెమ్స్ కూర అంటే చాలా ఇష్టం, కానీ ఇంట్లో ఎవ్వరికి నచ్చదని చెప్పి తను చేయదు. కోడలు వచ్చి నీకు ఇష్టం కదా ఎందుకు చేసుకోవు, చేసుకో అని చెప్పి నేర్పించి ఈ తరం అమ్మాయి అనమాట. ఓకే, నిన్ను నువ్వు ప్రయారిటైజ్ చేసుకో అని చెప్పి చేపిస్తుంది. అప్పుడు తనకి గుర్తొస్తుంది అనమాట, అవును కదా ఇదంటే నాకు చాలా ఇష్టం, నేను అసలు మర్చిపోయాను, ఇంట్లో ఎవ్వరికి నచ్చదని నేను చేసుకోవట్లేదు అని. మనం ఎప్పుడు పక్క వాళ్ళ కోసం ఉంటాం కానీ మన కోసం మనం ఉండం. ఫస్ట్ మనతోని మనకి రీకనెక్షన్, ఆ కనెక్షన్ అనేది ఏర్పరచుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ప్రతిరోజు మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంది నేర్చుకోలేకపోయారా, ఇప్పుడు నేర్చుకోండి. పక్కనున్న వాళ్ళు ఎవరేమంటారో ఏంటో అనేది మీకు అనవసరం. రైట్. చిన్నతనంలో నేర్చుకోవాల్సింది ఏమన్నా నేర్చుకోలేకపోయారు అంటే ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు. ఏజ్తో సంబంధం లేదు, చిన్న చిన్నవి మనల్ని మనం ప్రయారిటైజ్ చేసుకుంటూ పోవచ్చు. చాలా హెల్ప్ అవుతుంది అలాగా. ఎస్, నిజమే. ఎందుకంటే ఫస్ట్లో అమ్మకున్న లక్షణం ఏంటి అంటే మిగిలింది తినడం, ఫ్రిడ్జ్లో ఉన్న వేడి చేసుకొని తినడం, నాకు వద్దు ఫస్ట్ అనే ఒక ప్రియారిటీ ఇంట్లో వాళ్ళకి ఇస్తుంది, కానీ తనకు తాను చూసుకోరు. అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.